హాయ్ అండి. ఇంట్లోనే బియ్యపిండి వడియాలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలానే క్రిస్పీగా ఉంటాయండి. సాంబారు, చారులో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎండలో ఒక్కరోజు ఎండితే సరిపోతుందండి. మనం 2-3 రోజులు ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు వీటిని. ఇవి ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనైతే ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను. సేమ్ ఇదే క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే దీన్ని జల్లెడ పట్టేద్దాము. ఏదన్నా మట్టి, ఏదన్నా రాళ్ళు కానీ ఉంటే పోతుంది. నీట్గా జల్లెడ పట్టేసేద్దాం. ఇలా పట్టిన తర్వాత ఏదన్నా మట్టి వస్తుంది కదా, దాన్ని పడేసేయండి. అలానే సేమ్ గ్లాస్ వాటర్ 2 గ్లాసెస్ తీసుకోవాలండి. 2 గ్లాసెస్ తీసుకొని స్లోగా కలుపుతూ ఉండాలి. నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను. సెకండ్ గ్లాస్ వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలండి. ఒకేసారి మొత్తం పోసుకున్నామంటే పిండి నీట్గా ఉండదు. కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. అప్పుడే బాగా కలుస్తుంది. నీట్గా కలుపుకున్నామంటే బాగుంటుంది. మొత్తం పిండి అంతా మనకి ఒకటే లెవెల్లో వస్తుంది పిండి మొత్తం. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుకుంటేనే మనకి ఇదంతా మిక్స్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టండి. గిన్నెలో మనం పిండిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాం కదా, ఈ ఎసురుకి మాత్రం 7 గ్లాసులు వాటర్ పోయాలండి. నేనైతే 7 గ్లాసులు పోస్తున్నాను. 7 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఎసురు కాగనివ్వాలి. ఈలోపు మనం పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం కొంచెం తీసుకుందామండి. ఎందుకంటే మనం ఒక గ్లాస్ పిండి మాత్రమే తీసుకున్నాం కదా, అందుకని చెప్పి దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇది లాస్ట్లో యాడ్ చేద్దామండి. కొంచెం జీలకర్ర కూడా నేను వేసాను. ఆ మిక్సీ పట్టుకుందాన్ని మనం లాస్ట్లో యాడ్ చేద్దాము. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ నేను ఉప్పు వేస్తున్నాను. రాక్ సాల్ట్, అదే కల్లుప్పు అంటారు కదా, ఆ కల్లుప్పు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసామంటే మనం వడియాలు ఎండిన తర్వాత ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు చాలా ఉప్పగా ఉంటాయి. ఇప్పుడే లైట్గా వేసుకోండి. బాగా మరుగుతాయి. వాటర్ మరిగిన తర్వాతనే మనం పిండి కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఒకసారి ఈ టైంలో టేస్ట్ కూడా చెక్ చేయండి. మనకి సాల్ట్ తక్కువ ఉంటేనే వడియాలు అనేవి ఉప్పు ఎక్కువగా ఉండకుండా ఉంటాయి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సరిపోతుంది అనుకుంటే ఓకే. ఎక్కువ అయితే మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ టైంలోనే మనం ఉప్పు ఎలా ఉందో, ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎసురు అయితే కాగుతుందండి. కంప్లీట్ అయిపోయింది. మనం మిక్సీ పిండి కలుపుకున్నాం కదా, ఫస్ట్ ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకుందాం. గంట పెట్టి తిప్పుతూ ఉండాలి. మనం బాగా తిప్పితేనే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచండి. సిమ్లోనే ఉంచి మనం బాగా కలుపుకోవాలి. మనం ఎంత నీట్గా స్లోగా కలుపుతూ ఉంటే, లో ఫ్లేమ్లో పెట్టి బాగా పిండి ఉడుకుతుందండి. మనకి పిండి ఉడికితేనే వడియాలు బాగా తర్వాత వస్తాయన్నమాట. మనం క్లాత్ మీద వేసామంటే తర్వాత వడియాలు వస్తాయి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిర్చి, అది కూడా యాడ్ చేశాను. లాస్ట్లో యాడ్ చేసేయండి. పిండి కూడా ఉడుకుతుంది, దగ్గర పడిపోయింది. 2 మినిట్స్ ఆగి నేను ఇంకా ఆఫ్ చేసేస్తాను.
ఈ టైంలో చెక్ చేస్తూ ఉండండి మనకి పిండి ఎలా ఉడుకుతుంది ఏంటి అని చెప్పి. దగ్గర పడుతుంది అన్నమాట పిండి అంతా. పిండి దగ్గర పడితేనే మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం గట్టిగా ఉందండి పిండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ప్లేట్ పెట్టేసుకోండి. నేను ఈలోపు పైన వడియాలు పెట్టడానికి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవాలండి. దుమ్ము ఏమన్నా ఉంటే వాటి మీద పడకుండా ఉంటుంది. సో అందుకని నేను ఒక క్లాత్ని, కాటన్ క్లాత్ని అయితే తడుపుకొని పెట్టుకున్నాను. మనం తడుపుకొని పెట్టుకుంటే వడియాలు తీయడానికి బాగా ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను పిండిని కలుపుకుంటున్నానండి ఒకసారి. బాగా పైన అంతా పేరుకుపోయి ఉంటుంది కదా, అదంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె కూడా తెచ్చుకోండి పైనకి. నేనైతే తెచ్చుకున్నాను. చిన్న గిన్నెలో పిండి అంతా పోసేసుకొని, కొంచెం పోసుకోండి క్వాంటిటీ, కొంచెం నిండేంత వరకు పోసుకున్న తర్వాత అందులోనే పెట్టుకుంటూ ఉండాలి. ఆరిపోకుండా ఉంటుంది. పెద్ద గిన్నెలోనే ఉంటుంది కదా కొంచెం పిండి మిగిలి. విధంగా అయితే నేను పెడుతున్నాను. ఎండలో ఒక రోజు ఎండితే సరిపోతుంది. 2-3 రోజులు ఎండాల్సిన అవసరం లేదండి. ఒకరోజు పూర్తిగా ఎండిన తర్వాత నెక్స్ట్ డే మనం బట్టలు ఆరేసుకునే దండం ఉంటుంది కదా, ఆ దండం మీద ఈ క్లాత్ని కనుక వేసి క్లిప్స్ పెట్టామంటే సరిపోతుంది. 2 డేస్ అండి. మామూలుగా అయితే 1 డేలోనే ఎండిపోతాయి. సెకండ్ డే వచ్చేసి మనంతా రిస్క్ తీసుకునే పని కూడా ఉండదు. బట్టలు ఆరేసుకునేది దండం ఉంటుంది కదా, దాని మీద కనుక ఈ వడియాల క్లాత్ వేసామంటే ఈవినింగ్ కల్లా అవి ఎండిపోతాయి. నెక్స్ట్ డే అండి ఇది వడియాలు. సెకండ్ డే తర్వాత నేను వాటర్ వేస్తున్నాను. 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం వడియాలు తీయడానికి నీట్గా వస్తాయి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో తీయడానికి. ఇలా తీసుకుంటూ ఉండాలండి. మనం ఈజీగా వస్తాయి. వాటర్ కనుక వేసి తీసామంటే ఈజీగా వస్తాయి, లేకపోతే మాత్రం వడియాలు ఇరిగిపోతాయి. ఈ విధంగా తీస్తూ ఉండండి. మొత్తం సేమ్ అట్లానే చేయాలండి. వాటర్ వేయాలి, 5 మినిట్స్ ఆగి వడియాలు తీసుకుంటూ ఉండాలి. మొత్తం వచ్చేస్తే మనకి అంత రిస్కీ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. సింపుల్ వేలో వడియాలు అయితే పెట్టుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని వడియాలు తీసేసుకుందాం. మనం బ్యాక్ సైడ్ నొక్కి పట్టి పైన తీసామంటే వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సింపుల్ వేలో పెట్టుకున్నామంటే 1-2 సార్లు మనకి ఈజీ అయిపోతుందండి. మొత్తం అయితే నాకు ఇన్నైతే వచ్చాయండి. మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, ఈ ప్లేట్ అన్ని వడియాలు అయితే వచ్చాయి. వీటిని ఒకరోజు ఎండలో ఎండబెట్టేద్దాం. నెక్స్ట్ డే ఇలా వేసుకున్నామంటే ఆయిల్లో బాగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.